ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 86వ శ్లోకం. ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతిరవ్యక్తా వ్యక్తా వ్యక్తస్వరూపిణీ. ప్రభావతి ప్రభావతః సవితుః శక్తి ప్రభావతి. సవితుడనగా సూర్యభగవానుడు, అతని శక్తియే ప్రభ. సర్వమునకు మూలం విజ్ఞాన రూపం, విజ్ఞాన రూపమే సావిత్రీమాత. పరాదేవత ఉపాసకులందున్న తేజం జ్ఞానతేజం. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తియే చిన్మయం. అణిమాసిద్ధులు ఆవరణ దేవతలచే ఆరాధించబడుచున్న కూడియున్న అమ్మ తేజోమయ రూపమే ప్రభ. అందుకే అమ్మ ప్రభావతి. ఓం ఐం హ్రీం శ్రీం ప్రభావత్యై నమః. ప్రభారూప. ప్రభ విజ్ఞాన తేజం. బహుశోభమాన అన్న అమ్మ సర్వమంగళస్వరూపిణి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర అని శృతులు అమ్మ గుణమును రూపమును వివరిస్తూ ఉన్నాయి. విద్యుత్ ప్రకాశంతో సమాన తేజం అమ్మ తేజం. పరాస్వరూపం జ్యోతిర్మయం విజ్ఞానమయం. అదే భర్గశక్తి. అందుచేత అమ్మ తేజస్సులకు తేజోరూపం ప్రభారూపం. ఓం ఐం హ్రీం శ్రీం ప్రభారూపాయై నమః. ప్రసిద్ధ. సర్వ చైతన్యరూపాం తామాద్యం విద్యాంచ ధీమహి అని శృతులు. సర్వమందు చైతన్య రూపంగా ప్రకాశించున్నది పరాశక్తి. పురాతనం సనాతనం వంటి అనేక నామములతో విశ్వమంతటా పూజలందుకుంటున్న అమ్మ జగత్స్వరూపిణి, జగన్మాతగా ప్రసిద్ధిగాంచినది. దుర్గా, కాళీ, లలిత, త్రిపుర సుందరి, సావిత్రి, సరస్వతి, మహాలక్ష్మి మొదలగు పేర్లతో విశ్వమంతటా పూజలందుకుంటున్న అమ్మ ప్రసిద్ధ. ఓం ఐం హ్రీం శ్రీం ప్రసిద్ధాయై నమః. పరమేశ్వరీ. ఉత్పత్తి ఆయాతిం స్థానం భూతానాం ఆగతాగతం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్య భగవానితి అని శృతుల మాట. సర్వచరాచర జీవుల చావు పుట్టుకల రహస్యం తెలిసినది. వారి వారి భూత భవిష్యత్ వర్తమాన పోకడలను చక్కగా తెలిసినది అమ్మ. సకల జీవుల కర్మాకర్మములు, వాటి ఫలాఫలములను, వాటికి తగ్గ జన్మములను, శరీరములను కూర్చున్నది, పాలించున్నది జగన్మాత. జగన్మాత పరమునకు రూపమైనది, కారణమైనది. కావున అమ్మ పరమేశ్వరీ. ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర్యై నమః. మూల ప్రకృతి. సర్వచరాచరమునకు కర్త పరమేశ్వరుడు. భూతములకు నాథుడు భూతనాథుడు. పరమేశ్వరునిలోని అనంత శక్తియే మూల ప్రకృతి. అదే పరమేశ్వరునిలోని ఇచ్ఛాశక్తి. నిస్సంకల్పంలో పరమేశ్వరుడు జడుడు. అతనిలో సృష్టించాలి అన్న సంకల్పమునకు కారణం మూల ప్రకృతి. మహామాయగా పిలువబడుతూ ఉంది. మాయాంతు ప్రకృతిం. ఈ జగత్ పరిణామమునకు మూలం మహామాయ. అదే ఇచ్ఛాశక్తి రూపమగు పరాశక్తి. శ్రీచక్రంలోని బిందువును చుట్టియున్న మొదటి త్రికోణ రూపం. అది సర్వమునకు కారణమైనది. పరమేశ్వరుని ఇచ్ఛాశక్తి మూల ప్రకృతి. ఓం ఐం హ్రీం శ్రీం మూల ప్రకృత్యై నమః.
అవ్యక్త. శబ్ద స్పర్శ రూప రస గంధములు పంచతన్మాత్రలు. ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి పంచభూతములు. చర్మం కన్నులు చెవులు నాలుక ముక్కు జ్ఞానేంద్రియ పంచకం. వాక్కు చేయి పాదం పాయువు ఉపస్థ కర్మేంద్రియ పంచకం. మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనునవి ఇవన్నీ కలిపి 24 తత్వములు. వీటి ఉమ్మడి రూపమే ఈ విశ్వం. విశ్వమంతయు ప్రళయకాలంలో పరతత్వంలో కలిసిపోవును. అదే మహత్తు. మూల ప్రకృతి యందుండి జన్మించినదే మహత్తు. మాయ అన్నను భ్రమ అన్నను ఒకటే. ఈ విశ్వమంతయు పరతత్వంలో లీనమైనప్పుడు అది అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉండు పరాతత్వం అవ్యక్త అని కీర్తింపబడుచూ ఉన్నది. ఓం ఐం హ్రీం శ్రీం అవ్యక్తాయై నమః. వ్యక్తావ్యక్త స్వరూపిణి. అవ్యక్తం ప్రకటించినప్పుడు విస్తరించినప్పుడు 24 తత్వాలతో కూడిన ప్రపంచం కనులకు కనపడును. జ్ఞానం క్షమ బుద్ధి ఆకలి పెరుగుదల మొదలగునవి శక్తి రూపాలు, చైతన్యమునకు రూపాంతరములు. ఈ శక్తి రూపాలు విశ్వంలో అంతర్గతంగా లీనమై ప్రపంచ కార్యకలాపాలకు కారణమవుతూ ఉన్నాయి. శక్తులన్నీ ఒకటై పరాశక్తిగా ఏర్పడినప్పుడు జడమవుతుంది. అప్పుడది అవ్యక్తమవుతుంది. మూల ప్రకృతితో కూడి చైతన్యం విస్తరించి 24 తత్వాల మేలు కలయికతో విశ్వంగా విస్తరించినప్పుడు అది వ్యక్తం. వ్యక్తమైనప్పుడు కానీ అవ్యక్తమైనప్పుడు కానీ శాశ్వతంగా ప్రకాశించు పరాతత్వం పరమేశ్వరీ స్వరూపం. అందుకే అమ్మ వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః.